నమస్కారం. ఈరోజు దసరా నవరాత్రులతో సందర్భంగా నవరాత్రి వైభవంలో నవదుర్గా నవదేవి వైభవాల గురించి మీకు చెప్తూ వస్తున్నాను. ఈరోజు సప్తమి తిథి, మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం. ఈ సరస్వతి అలంకారం కోసం దసరా నవరాత్రుల నుంచి ప్రారంభం నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తుంది సరస్వతి అలంకారం, ఎప్పుడు వస్తుంది సరస్వతి అలంకారం. అన్ని అలంకారాల కంటే చాలా ప్రాధాన్యం కలిగిన అలంకారం సరస్వతి అలంకారం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజు విజయవాడ దుర్గాదేవిని దర్శించడానికి రాని జనం ఈ రోజు ఖచ్చితంగా వస్తారండి. ఎందుకంటే సరస్వతి అలంకారం బహు అరుదు అలంకారం. మనకి మామూలుగా చూసిన సరస్వతీ దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మహాలక్ష్మి ఆలయాలు చాలా ఉంటాయి. అంటే వైష్ణవ ఆలయాల్లో మహాలక్ష్మి ఆలయం ఉంటుంది, శైవంలో పార్వతీ దుర్గా ఆలయాలు మనకు లభిస్తాయి. కానీ సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా, బాసర అట్లా తక్కువ కనిపిస్తాయి. కాళేశ్వరంలో సరస్వతి ఆలయం ఈ విధంగా చూస్తే మనం తక్కువ ఆలయాలు కనిపిస్తుంటాయి. కాబట్టి మనం ఈ సరస్వతి అలంకరణ చూడటానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారన్నమాట. విజయవాడలో ఈరోజు సరస్వతీదేవిగా దర్శనమిస్తుందండి. మనకి విజయవాడలో చక్కగా తెల్లని వస్త్రాలు ధరించి వీణ ధరించి బంగారపు వీణ పెట్టారండి ఇప్పుడు సరస్వతి అలంకరణలో. కాబట్టి ఒకప్పుడైతే వెండి వీణతో కూడా చూసాం, ఇప్పుడు బంగారపు వీణతో అమ్మవారు స్వర్ణమయ వీణతోటి చక్కగా వీణ మీడుతూ ధవళ వస్త్రాలు ధరించి శ్వేతవర్ణంతో అమ్మవారు దగద్ధాయమానంగా వెలిగిపోతూ ఉంటది. ఇక మైసూరులో అయితే ఈరోజు అమ్మవారిని ఇంద్రాణిగా పూజిస్తుంటారండి. ఇంద్రాణిగా పూజిస్తుంటారు. శ్రీశైలంలో కాళరాత్రిగా పూజిస్తారండి. శ్రీశైలంలో కాళరాత్రి అనగానే కాళికాదేవి అండి, ఇంకా వేరేదేం లేదు. ఉత్తర భారతదేశంలో అయితే అమ్మవారు 8 శాంభవిగా పూజిస్తారండి. శాంభవి అంటారు. కుమారి పూజల్లో ఈరోజు 8 సంవత్సరాలుగా అమ్మాయిని పూజ చేయాలండి. 8 సంవత్సరాల వయసు గల అమ్మాయి చేత పూజ చేస్తే చాలా మంచిది. వృక్షాల్లో బూరుగ వృక్షానికి పూజ చేసుకోవాలండి. బూరుగ వృక్షం అనేది చాలా మంచిది. మరి సరస్వతి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ఇక ఈరోజు ప్రసాదం వచ్చేసరికి శాకాన్నం అండి. శాకాన్నం అంటే ఆకు కూరగాయలతోటి చేసేది శాకాన్నం అంటారు. సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. శాకాన్నాన్ని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి. నామావళి సహస్రనామావళి వచ్చేటికి సరస్వతి సహస్రనామావళి చదువుకోవటం మంచిది. ఇక కవచం, సరస్వతి కవచం అని ఉంటుంది. సరస్వతి పూజా కవచ విధి అని ఉంటుంది. సరస్వతి కవచం చదువుకోవటం మంచిది. సరస్వతి అష్టకం చదువుకోవటం కూడా చాలా విశేషమైన అష్టకష్టాల నుంచి తొలగిస్తుంది. సరస్వతి కవచం చదవటం వల్ల మనకి చుట్టుపక్కల నుంచి రక్షిస్తూ ఉంటుంది సరస్వతీదేవి మనకి శత్రువుల నుండి. ఇక శతనామ స్తోత్రం వచ్చేసేటికి సరస్వతి శతనామ స్తోత్రం చదువుకోవడం చాలా విశేషం. స్తోత్రం వచ్చిన సరస్వతి స్తోత్రం చదువుకోండి. సహస్రనామ స్తోత్రం కూడా సరస్వతి సహస్రనామ స్తోత్రం. ఈరోజు అమ్మవారు పరాశక్తిగా, అంటే ఒక మాట చెప్పాలంటే పరాశక్తిగా అమ్మవారు నిశింబాసురుడు అనే రాక్షసుడిని చంపేసిందండి. నిశింబాసురుడు అనే రాక్షసుడిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి అని పూజించాడు. సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి, సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి లలితా సహస్రనామం చదువుతామండి. ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమః అనే నామాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమః అనే నామాన్ని కూడా చదువుకోవచ్చు. ఇక శాంభవిని పూజిస్తారండి. ఉత్తర భారతదేశంలో శాంభవిగా ఈమెను పూజిస్తే శోక దారిద్ర్య నాశనం కలుగుతుందండి. శోకాలు తొలగిపోతాయి, దారిద్ర్యాలు తొలగిపోతాయి, ఇవన్నీ నాశనం అవుతాయి. ఇక సమరంలో విజయం కలుగుతుంది. అంటే ఈ సమరం అంటే యుద్ధం ఏం చేయగలండి, ఈ సంసార సాగరంలో విజయం కలుగుతుంది. ఇక అమ్మవారి గాయత్రి మంత్రం చెప్తాను. సరస్వతి గాయత్రి మంత్రం. వాగ్దేవ్యై చ విద్మహి బ్రహ్మ పత్నై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. చూడండి, వాణి అనే నామం కూడా సరస్వతికి ఉంది కాబట్టి వాగ్దేవ్యై చ విద్మహి బ్రహ్మ పత్నై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. చాలా శుభాలు జరుగుతాయి. ఇక అమ్మవారు గురించి ప్రశ్నించాలంటే ముందుగా నవదుర్గా వైభవంలో కాళరాత్రిగా శ్రీశైలంలో అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠమైన కాళరాత్రిని ఈరోజు కాళరాత్రిగా పూజిస్తున్నారు. ముందర కాళరాత్రి అమ్మవారి గురించి చెప్పుకున్న తర్వాత నవదేవి వైభవంలో భాగంగా మనం సరస్వతి గురించి చెప్పుకుందాం. కాళరాత్రిగా చెప్పాలంటే అమ్మవారు నల్లనిదండి. అంటే కాళరాత్రి అంటే రాత్రి ఏ రంగులో ఉంటుందండి? నలుపు రంగులో ఉంటుంది. కాబట్టి అమ్మవారు కూడా నల్లని రంగులో ఉంటుందండి. తలపై కేశములు చల్లా చెదురుగా ఉంటుంది. అంటే చక్కగా జుట్టు దువ్వుకొని ఉండదండి అమ్మవారు. కేశాలన్నీ విరపోసుకొని చల్లా చెదురుగా ఉంటాయి. అమ్మవారి వెంట్రుకలన్నీ మెడలో విద్యుత్ కాంతులతో విరజిమ్ముతూ ఉంటుందండి. పెద్ద హారం ఉంటుంది.
ఆ విద్యుత్ కాల్చు విరజముతుంది. త్రినేత్రాలు బ్రహ్మాండలై గుండ్రగా ఉంటాయండి. కళ్ళు ఇంత లావుగా బ్రహ్మాండాలుగా ఉంటాయండి. ఆ కళ్ళే మనకి బ్రహ్మాండాలండి. ఇక నాసికంలో శ్వాస ప్రతిశ్వాసలు, నాసికా ప్రశ్వాసలు అగ్ని జ్వాలలపై వెడలు గక్కుచుంటాయండి. అగ్ని జ్వాలలు వస్తుంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో. ఇక ఈమె వాహనం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు మీకు అనేక వాహనాలు చెప్పాను, సింహవాహనం చెప్పాను. ఈమె వాహనం గార్ధభం అంటే గాడిద మీద వాహనం ఉంటుంది. ఈమె కుడి చేతిలో వరముద్ర కలిగి ఉంటుందండి. వరముద్ర కలిగి ఉంటుంది. ఇంకొక కుడి చేతిలో అందరికి ఈ వరముద్ర కలిగి అందరికి వరాలు ప్రసాదిస్తుంటుంది. ఇంకొక కుడి చేతిలో అభయముద్ర, వరముద్ర అభయముద్ర, ఈ రెండు కలిగి ఉంటుందండి అమ్మవారు. ఇక ఎడమ చేతిలో ఒక చేతిలో ఇనప ముండ్ల కలిగిన ఆయుధం ఉంటుందండి. ఇనప ముండ్లు అంటే ఇనప ముండ్లతో ఉన్న ఒక మంచి ఆయుధం ఉంటుంది. ఇంకొక చేతిలో ఖడ్గం ఉంటుందండి. ఇక ఈమె స్వరూపం మిక్కిలి భయంకరంగా ఉంటుందండి. ఈమెను చూస్తే అమ్మో కాళీదేవి అని చెప్పి కాళరాత్రి అని భయపడతామండి. ఇక ఈమెని శుభంకరి అన్నారండి. ఈమెని ఎందుకంటే ఎల్లప్పుడూ శుభాలు కలిగిస్తుందండి. ఎల్లప్పుడూ శుభాలు కలిగించే దేవత కాబట్టి కాళరాత్రిని శుభంకరి అన్నారు. అంటే ఈమె రూపమే భయంకరంగా ఉంటుంది, కానీ ఈమెను చూచిన ఏమాత్రము భయపడిన అవసరం లేదండి. అంటే ఈమెను చూడగానే అమ్మో కాళికాదేవా అనే భయపడవలసిన, ఎందుకంటే శుభాలు ప్రసాదిస్తే. కాళీమాతను స్మరించగానే రాక్షసులు ప్రేత పిశాచాలు భయంతో పారిపోతాయండి. అందుకనే కాళికాదేవిని ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ భూత ప్రేత పిశాచాల బాధపడలు గాలులు దూడులు పట్టిన వాళ్ళు ఎక్కువగా కాళికాదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈమె అనుగ్రహంతో గ్రహ బాధలు దూరం అవుతాయండి. గ్రహ బాధలు పూర్తిగా తొలగిపోతాయండి. గ్రహాలు మనకి అంటే నవగ్రహ బాధలు ఉంటాయి చూసారండి. ముఖ్యంగా శని బాధ తొలగిపోతాయండి. నవగ్రహ బాధలు అంటే శని గ్రహ బాధ. మీకు శని ఎలినైట్ శని జరుగుతున్న వాళ్ళు, అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు, మరి అష్టమ శని జరుగుతున్నారు. రేపు నవంబర్ 2వ తారీఖు నుంచి మేషరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతుంది. అలానే మనకి తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి కూడా మనకి ఎలినైట్ శని ప్రారంభమవుతుంది. ఇక సింహరాశి వాళ్ళకి మనకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుందండి. వీళ్ళందరూ దక్షిణ కాళిక అనే పేరుతో అమ్మవారిని స్మరించారండి. దక్షిణ కాళిని గనక స్మరిస్తే శని దోషాలు తొలగిపోతాయండి. దాంట్లో ఇసుమంత అయిన లేదు. కాళరాత్రి అన్న కాళి అన్న అమ్మ అంతా అమ్మవారు ఒకటే అండి. కాబట్టి ఇక్కడ ఈ విషయం కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా అమ్మవారి కాళీ హృదయం అనేది అద్భుతమైన స్తోత్రం అండి. ఈ కాళీ హృదయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని దోషాలు దరిచేరవండి. ఇది అనుభవంగా చెప్పింది. కాబట్టి కాళీ హృదయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక ఈమె కృపచేత కేవలం సర్వ బాధల నుండి విముక్తులవుతారండి. అనుగ్రహం చేత గ్రహ బాధలు ఎలా తెలుగుతాయి, కృపచేత సర్వ బాధల నుంచి విముక్తవుతారు. ఈమెకు ఉపాసించే వారికి అగ్ని జల జంతువులు భయం కానీ, శత్రు భయం కానీ, రాత్రి భయం కానీ ఉండదండి. ఎటువంటి భయాలు ఉండవండి. రాత్రిపూట నడవాలన్న భయం ఉండదు, శత్రువుల వల్ల భయం ఉండదు. అగ్ని అంటే పెద్ద పెద్ద జలాశయాల దగ్గర భయం ఉండదు, పెద్ద పెద్ద అగ్నుల దగ్గర భయం ఉండదు, జంతువుల వల్ల భయం ఉండదు. అంటే ఎటువంటి భయాలు ఉండవండి. మనకి భయాలు ఏంటంటే పెద్ద మంటలు వచ్చినప్పుడు భయం ఉంటుంది, దాన్ని అగ్ని భయం అంటారు. జల భయం అంటే కొట్టుకుపోతామని, నీళ్ళల్లో కొట్టుకుపోతామని భయం ఉంటుంది, ఆ భయం ఉండదు. మరి జంతువుల వల్ల అంటే రకరకాల జంతువులు దాడి చేస్తే ఏమో అడవుల్లోకి వెళ్తే భయం ఉండదు. ఇక శత్రువుల వల్ల భయం, ఈ సమాజంలో శత్రువులు మనల్ని ఏం చేస్తారన్న భయం ఉండదు. అంతేకాకుండా ఇక రోగాలు ఇలాంటి భయం కూడా ఉండదు. ముఖ్యంగా ఈ రాత్రిపూట భయం కూడా ఉండదండి. మనం రాత్రిపూట నడిచేటప్పుడు భయపడుతూ ఉంటాం, ఇటువంటి భయం కూడా ఉండదండి. అంటే భయం లేకుండా చేసేది కాళరాత్రి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే భయపడుతున్నారో, మానసికంగా నలిగిపోతున్నారో, శని వల్ల బాధలు పడుతున్నారో వీళ్ళందరూ కాళరాత్రిని కనుక పూజ చేస్తే కనుక భయం అనే పదానికి అర్థం తొలగించేస్తండి. ఇక కాళరాత్రి మృత్యువుకి భయహారినండి. అంటే మనకి ఎవరైనా మృత్యువు ఒడిలో జారుకోవాల్సిందండి. మానవుడిగా పుట్టిన తర్వాత ఎవరైనా సరే మృత్యువు ఒడిలో జారిపోకుండా ఉండలేరు. ఆ మృత్యువుకే భయహారిణి కాళరాత్రి. యమును కూడా నశింపజేయదు, అంటే యమును కూడా స్తంభింపజేయగలదు, నశింపజేయగలది కాళరాత్రి అండి. ఇక మూలాశక్తి స్వరూపిణి కాళరాత్రి అండి. అంటే మూలశక్తి, అంటే ఈ సృష్టికి మూలశక్తి ఎవరయ్యా అంటే కాలస్వరూపానికి మూలశక్తి కాలము అంటారండి. కాలస్వరూపానికి మూలశక్తి అంటే కాళరాత్రి. ఈమె 7వ దుర్గ అండి.
ఈరోజు 7వ రోజు కాబట్టి సప్తమి కాబట్టి 7వ దుర్గ అంటారండి. నవదుర్గల్లో 7వ దుర్గ అండి. అంతేకాకుండా ఈమె పుట్టుక చేతనే నలుపు వర్ణం కలిగిన దేవత అండి. అంటే ఈమె పుట్టగానే నలుపు వర్ణం, నల్లటి గాఢాంధకారంలో పుట్టింది కాబట్టి, గాఢాంధకారం రాత్రి ఎలా ఉంటుందో అందుకనే కాళరాత్రి అన్నారు కాబట్టి పరమేశ్వరుడు పుట్టగానే ఈమెను చూసగానే కాళరాత్రి, కాళీ అని పిలిచాడంటండి. కాళీ అని సంబోధించాట. కాళీ అని సంబోధించగానే అప్పుడు ఈ శివాని శంభునితో పంతం పట్టి తపస్సు చేసిందండి. ఈ విధాత గురించి తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల ఆమెకి వరప్రసాదం వల్ల తెల్లని స్వరూపం వచ్చిందండి. అంటే శివుడిని మించిన తెల్లని స్వరూపం వచ్చిందండి. ఆ తెల్లని స్వరూపమే మహాగౌరి అయిందండి. అది రేపు మనం చెప్పుకుంటాం మహాగౌరి గురించి. అంటే ఈ కాళరాత్రి మహాగౌరిగా ఎలా మారిందనేది మీకు చెప్పానండి. మహాగౌరి గురించి 8వ దుర్గ, రేపు మహాగౌరి గురించి రేపు చెప్పుకుందాం. ఈ రోజైతే కాళరాత్రి. మీకు కాళరాత్రి గురించి ఒకసారి ప్రస్తావిస్తాను. ఈమెను స్మరించినంత మాత్రాన, కాళరాత్రి స్మరించినంత మాత్రం రాత్రి భయం ఉండదండి, శత్రువుల భయం ఉండదు, జంతువుల భయం ఉండదు. అంతేకాకుండా మనకి అగ్ని భయం, జల భయం, ఇలాంటి ఎటువంటి భయాలు ఉండవు. ఈమెకి ముఖ్యంగా ఈమె గార్ధవం మీద ఉంటుందండి. కేశాలన్నీ చల్లాచెదురుగా ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో ఇనప ముళ్లతో ఉన్న ఆయుధము, ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరముద్ర కలిగి ఉండదండి. ఎప్పుడు శుభాలు కలిగిస్తుంది కాబట్టి ఆమెని శుభంకరి అన్నారు. కాబట్టి ఈమెను స్మరించే మాత్రాన శని దోషాలు పోతాయి. దక్షిణ కాళీ అని కూడా పిలుస్తారు. చక్కగా కాళీ మంత్రాన్ని చాలా మంది చేస్తుంటారు. కాబట్టి ఈ దక్షిణ కాళీని ఒక్కసారి స్మరిస్తా, ఈ కాళరాత్రిని స్మరిస్తా, నవదుర్గా వైభవంలో ఈమెను ఒక్కసారి మనసారా ధ్యానించండి. శ్రీశైలంలో ఈరోజు అమ్మవారు కాళరాత్రిగా మనకు దర్శనమిస్తుంది. కాబట్టి ఆ కాళరాత్రిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఇక నవదేవి వైభవంలోకి వెళ్దాం. నవదుర్గా వైభవం పూర్తి చేసుకొని నవదేవి వైభవంలో మీ అందరికీ తెలిసిన అవతారమే సరస్వతీదేవి. మహాసరస్వతి అన్నారండి. అని మామూలు సరస్వతి కాదండి, మహాసరస్వతి. ఈరోజు మూలా నక్షత్రం రోజండి. సకల విద్యలు ప్రసాదిస్తుందండి. మనకి ఇక్కడికి వచ్చింది ఒక చిన్న విషయం చెప్తానండి. మరి శాక్తేయులు వచ్చేసేటికి అమ్మవారి పూజ చేసే వాళ్ళంతా విద్యల కొరకు సరస్వతిని ప్రార్థిస్తారండి. మరి వైష్ణవులు వచ్చేసేటికి హయగ్రీవుని ప్రార్థిస్తారు. అదే శైవులైతే గనక మనకి దక్షిణామూర్తిని ప్రార్థిస్తారు. కాబట్టి శైవులకైతే దక్షిణామూర్తి, శాక్తేయులకు సరస్వతి, అదే వైష్ణవులకైతే హయగ్రీవుడు అండి. కాబట్టి శాక్తేయ ఆరాధన జరుగుతున్న ఈ నవరాత్రులలో మనం అమ్మవారిని ప్రార్థించాలండి, సరస్వతిని ప్రార్థించాలి. ముఖ్యంగా జ్ఞాన దీపాలు వెలిగించే విద్యాశక్తి అండి. జ్ఞాన దీపాలు అంటే మనలో జ్ఞాన దీపం అంటే మామూలు మనం వేసుకునే దీపాలు కదా, జ్ఞాన దీపం అనే వెలిగించే శక్తి ఉంటుందండి. ఈమెని 7 రూపాలతో పూజిస్తారండి. సరస్వతికి 7 రూపాలు. 1 చింతామణి సరస్వతి అంటారండి, 2 జ్ఞాన సరస్వతి అంటారు, 3 నీలా సరస్వతి అంటారు, 4 ఘట సరస్వతి అంటారు, 5 కిణి సరస్వతి అంటారు, 6 అంతరిక్ష సరస్వతి అంటారు, 7 మహాసరస్వతి అంటారు. అంటే మనం ఇప్పుడు పూజించే అమ్మవారిని మహాసరస్వతి అంటున్నామండి. ఇక మీ అందరికీ తెలుసు 3వ అవతారం నీలా సరస్వతి. నీలా సరస్వతి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నీలా సరస్వతిని కూడా తారాదేవి అంటారు. ఉగ్ర తార రూపంలో మనకి ఆపదలు వచ్చినప్పుడు కాపాడుతుంది. నీలా సరస్వతి స్తోత్రం చేసి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది నీలా సరస్వతి స్తోత్రం. నీలా సరస్వతి స్తోత్రం చేసి కవిత్వ సంపదను, వాక్శుద్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నీలా సరస్వతి ఘోర రూపే మహారవే సర్వశత్రు భయంకరి భక్తిభ్యో వరదేవి అని చెప్పేసి మనం చేస్తుంటుంటాం. అద్భుతమైన నీలా సరస్వతి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి నీలా సరస్వతి. ఇక ఈరోజు మహాసరస్వతి అండి. ఈ 7 రూపాయలు దేంట్లోనండి? మేరు తంత్రంలో ఉందండి. మేరు తంత్రంలో 7 రూపాయలతో పూజించమనుందండి. కాబట్టి మనం ఈరోజు కేవలం 7 రూపాయల గురించి మనం ప్రస్తావించుకుందాం. ఇక అమ్మలగమ్మయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరారులమ్మ, దుర్గమాయమ్మ అని పోతనామాచ్యుడు చెప్పాడండి. ఈ పోతనామాచ్యుడు ప్రస్తావించింది ముగ్గురమ్మల మూలపుటమ్మ అని. ముఖ్యంగా ముగ్గురమ్మలంటే ఎవరండి? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అండి. మహాసరస్వతిని కలిపి ముగ్గురమ్మల మూలపుటం అన్నారండి. కాబట్టి త్రిశక్తుల స్వరూపం ఈ మహాసరస్వతి అండి, ఈ అమ్మవారండి. కాబట్టి ఈరోజు మనం ఈ మహాసరస్వతీ దేవి శంభు నిశంభులు అనే రాక్షసులను వధించిందండి. శంభు నిశంభులు అనే రాక్షసులను వధించడం వల్ల మనకి అమ్మవారు ఈ దుర్గాదేవికి
మహాసరస్వతి అలంకరణ చేస్తారండి. అంటే శంభు నిశంభులనే రాక్షసుల్ని సరస్వతి రూపంలో దుర్గాదేవి వధించటం వల్ల దుర్గాదేవికి ఈరోజు మూలా నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు అమ్మవారిని మనం ఎక్కువగా సరస్వతి అలంకరణతో చేస్తామండి. దసరా 10 రోజుల్లో ఈ 10 రోజుల్లో ఒక్కొక్క అలంకారం చేస్తుంటాం. నవరాత్రుల్లో 9 అలంకారాలు చేస్తామండి. ఈ 9 అలంకారాల్లో అన్నిటికంటే ప్రాధాన్యత గల అలంకారం సరస్వతి అలంకారం అండి. ఇక అంతేకాకుండా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున ఈ సరస్వతి అలంకారం జరుగుతుంది. అందుకని లక్షలాది మంది భక్తులు వస్తారండి. పుట్టినరోజు నాడు, పుట్టిన నక్షత్రం రోజు అంటే పుట్టినరోజు నాడు అమ్మవారి అలంకరణ చూసే భాగ్యం మనకే కలిగిందండి. ఎందుకంటే ఏ అమ్మవారికి ఉండదండి ఇది. కాబట్టి ఆ జనసందోహంలో మీరు కూడా అమ్మవారిని దర్శించండి. స్కాంద పురాణంలో, స్కాంద మహాపురాణంలో శరత్కుమార సంహితలో సకల విద్యా ప్రదాయిని అనే ఈ సరస్వతి అష్టోత్తరం ఉందండి. సరస్వతి మహాభద్ర అని చెప్పి ఉంటుందండి. అద్భుతమైన అష్టోత్తరం. ఈ అష్టోత్తరం రోజు చదువుకున్నా చాలు మనకి చాలా మంచి ఫలితాలు ప్రసాదిస్తాయి. ఇంకా సకల విద్యలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, వాక్శుద్ధిని, కవిత్వ రచనా శక్తిని అమ్మవారు అనుగ్రహిస్తండి. సకల విద్యలు, పుత్ర పౌత్రాభివృద్ధిని, కవిత రచనా శక్తిని, వాక్శుద్ధిని అమ్మవారు ప్రసాదిస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఇప్పటి వరకు మనకి 6 రోజులు జరిగినాయి. ఇక ఉన్నది 3 రోజులే, 7, 8, 9. ఈ 3 రోజులు ఎవరైతే నవరాత్రులు చాలా శుద్ధిగా చాలా చక్కగా పూజ చేసుకుంటారో వాళ్ళకి 9 రోజులు చేసిన ఫలితం దొక్కుతుందండి. అందుకని మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా, పర్వదినాలుగా భావిస్తారండి. విశేష పర్వదినాలు అంటే ఈ 9 రోజులు చేయలేని వాళ్ళు ఈ 3 రోజులు చేసినా చాలండి. అంటే దశమి తర్వాత ఏకాదశి కరెక్ట్ కాదు. మనం ఈ రోజు నుంచి 3 రోజులు అంటే మూలా నక్షత్రం, దుర్గాష్టమి, మహర్నవమి ఈ 3 రోజులు ఎవరైతే చేసి మనం చక్కగా చేసుకుంటారో ఈ 3 రోజుల పర్వదినాలని విశేష పర్వదినాలుగా, విజయదశమి తోటి పర్వదినాలుగా భావిస్తారు. ఇక మనం ఈరోజు సరస్వతి అష్టోత్తరానికి ముఖ్యంగా చెప్పాలంటే చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష అనే సప్తనామాలతోటి మన అమ్మవారిని పూజించాలండి. ఇక ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రధాయినండి. అంటే ప్రాణుల నాలుక అంటే మన నాలుకలపై దర్శించే బుద్ధి ప్రదాయిని సరస్వతీదేవండి. ఈ సరస్వతీ క్షేత్రం ఎక్కడుందయ్యా అంటే బాసరలో ఉందండి. బాసర వ్యాస మహర్షి ప్రతిష్ట బాసరలో ఉందండి. అద్భుతమైన క్షేత్రం అండి. ఎవరైతే చిన్నపిల్లలు చాలా మంది ఇప్పుడు అందరూ వెళ్తున్నారండి. అక్కడే అక్షరాభ్యాసం చేయించుకొని వస్తున్నారు. ఒకవేళ అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోలేని వాళ్ళు తర్వాత అంటే ఆ సంవత్సరం లోపల ఎప్పుడైనా వెళ్ళి అమ్మవారి చేత అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అక్కడ కుంకుమార్చన చేయిస్తారు. చక్కగా పలక మీద ఓ నమ శివాయ సిద్ధం నమః అని రాయించి పంపిస్తారు. అంతేకాకుండా అక్కడ చక్కగా అక్షరాభ్యాసాలు చేసే తల్లిగా మన బాసర సరస్వతి వెలుగొందుతండి. మన గుంటూరు జిల్లాలో వచ్చేసరికి సత్తినపల్లిలో ముఖ్యంగా వేణుగోపాల స్వామి ఆలయం ఉందండి. అక్కడ పక్కనే సరస్వతి అమ్మవారు ఉంది. చాలా మందిని పంపించాను. మరి గుంటూరులో వచ్చేసరికి గోరంట్ల వెంకటేశ్వర గుడి ఎదురు సందులో సాయిబాబా గుడి ప్రక్కన కూడా సరస్వతి ఆలయం ఉంది. బ్రాడీపేటలో శారదా ఆలయం ఉంది. ఇంకా అగ్రహారంలో కూడా శారదాలయం ఉంది. శారద అన్న సరస్వతి అన్న ఒకటండి. శృంగేరిలో శారదాదేవిగా మనం పూజిస్తాం. ఇక ఈ బాసర విషయానికి వచ్చేసరికి మనం ముఖ్యంగా తెల్లవారుజామున 4:30కి అభిషేకం చేస్తారండి. ఎవరైతే ఈ అభిషేకాన్ని చూస్తారో, అభిషేకంలో పాల్గొంటారో వాళ్ళందరికీ సరస్వతి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే సరస్వతిని ధ్యానిస్తారో ఈ సరస్వతీ దేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు గ్రీన్ అంటే ఆకుపచ్చని చీర, ఆకుపచ్చని గాజులు, ఆకుపచ్చని జాకెట్, ఆకుపచ్చని పళ్ళు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు ఎవరైతే తీసుకుని వెళతారో అమ్మవారి దగ్గరికి, అమ్మవారిని పూజిస్తారు, ఇవన్నీ తీసుకుని అభిషేకానికి వెళ్ళి చేస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయండి. కాబట్టి ఎంతో మందిని పంపించాను. వాళ్ళందరూ సరస్వతి అభిషేకం చేయించుకోగానే సరస్వతి చాలా చక్కగా చేస్తారండి. పొద్దులపూట చేసే అభిషేకం. కాకపోతే మనం 3:30కే లేచి మనం క్యూ లైన్లో ఉండి మనం టికెట్ తీసుకుని 250 రూపాయలు 300 ఉంటుంది టికెట్ తీసుకొని అభిషేకం కనుక చేయించుకుంటే ఆ మహద్భాగ్యం మనకు కలుగుతుంది. ఇంకా సరస్వతి నామాలు ఎన్నో ఉన్నాయండి. బాసరలో సరస్వతి నొచ్చడికే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరాపీఠలయ్యే సరస్వతి నమోస్తుతి అని నామంతో అనే శ్లోకంతో చదువుకుంటాం. అదే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అని చెప్పి సరస్వతి శ్లోకం చదువుకుంటాం. ఈ సరస్వతి గాయత్రి మంత్రం చెప్పారండి. వాగ్దేవ్యై చ విద్మహి బ్రహ్మ పత్నై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే నామంతో కూడా మనం సరస్వతి గాయత్రి మంత్రం చదువుకోవచ్చు. ఈ రోజు ఎంత కుదరకపోయినా సరే అండి, సరస్వతి అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, సరస్వతి శ్లోకాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సరస్వతి వల్ల విద్యా బుద్ధులే కానీ బుద్ధి కూడా మారుతుంది. అంటే బుద్ధి బలం ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఈరోజు సరస్వతి ప్రసాదిస్తే, సరస్వతీదేవి అలంకారం చాలా విశేషమైన అలంకారం. ఈరోజు మూలా నక్షత్రం. మీరు ఒకవేళ విజయవాడ వెళ్ళి లేకపోతే అంత లక్షాది మంది ఉంటారు, మేము దర్శించుకోలేమంటే మీకు దగ్గరలో ఉన్న ఈ రోజు ఎక్కడ నవరాత్రులు చేసినా సరస్వతి అలంకారం ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే మూలా నక్షత్రం కాబట్టి ఎవరి డీవియేట్ అయినా ఈ రోజు ఎవరు ఎక్కడ వేరే అలంకరణ చేయదు కాబట్టి మన వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళో అయినా సరే ఎక్కడైనా సరే మీరు ఖచ్చితంగా వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న గుళ్ళో వెళ్ళి ఈరోజు సరస్వతి అలంకరణలో ఖచ్చితంగా పాల్గొనండి, దర్శించండి, అమ్మవారిని పూజించండి. ఎందుకంటే సరస్వతి మాతని ధ్యానించండి. ఇక కుదిరితే గనక ఓం ఐం సరస్వతి అనే మహానే మూల మంత్రాన్ని కూడా జపించండి. ఐం అనే బీజాక్షర మంత్రం సరస్వతి మంత్రం కాబట్టి ఐం అని ఎవరైతే జపిస్తారో వాళ్ళందరికీ సరస్వతి కటాక్షం లభిస్తుంది. కాబట్టి ఓం ఐం సరస్వతి అని మహా అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు. లేకపోతే కనుక ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమః అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ విధంగా గాయత్రి మంత్రం ఏదైనా సరే సరస్వతి గురించి ఈ వాణి గురించి ఎవరైతే చేస్తారో ప్రార్థిస్తారో వాళ్ళందరికీ సరస్వతి కటాక్షం లభిస్తుంది, బుద్ధి బలం పెరుగుతుంది. ఈ విధంగా సరస్వతి గురించి నవ దేవి వైభవంలో మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.